నమస్కారం అండి. నిత్య సాధన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సత్యవతీదేవి గురించి మాట్లాడుకుందాం. మహాభారతంలో శంతన మహారాజు భార్య సత్యవతీదేవి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ చూశాను. అసలు మహాభారతంలో ఇంత గొడవకి కారణం సత్యవతీదేవి శంతన మహారాజును వివాహం చేసుకోవడమే. అలాగే ఆవిడే దేవవ్రతుడు, అంటే భీష్మాచార్యుల వారి అసలు పేరు దేవవ్రతుడికి ఆవిడనే షరతులు వధించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పుట్టే సంతానానికే రాజ్యాన్ని కట్టబెట్టాలి అని చెప్పేసి ఆవిడ కోరుకున్నట్టుగా కొంతమంది 2-3 కామెంట్లు నేను చదివాను. అది చూసి ఎంతో బాధ కలిగింది. రే మహాతల్లి, ఆవిడ ఎన్నో కష్టాలు పడింది, అటువంటి ఆవిడ గురించి ఇంత తక్కువగా ఇంత అల్పంగా మాట్లాడుకోవడం అని చాలా బాధ కలిగింది. కాబట్టి బహుశా కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు ఇదివరకు ఎలాగైతే పాండవుల గురించి ఎలాగైతే అపోహలు ఉన్నాయో బహుశా ఇప్పుడు ఈవిడ గురించి కూడా మొదలైందా అని చెప్పి ఒక బాధ కలిగి ఈవిడ గురించి అపోహలు నాకు తెలిసినంతలో నివృత్తి చేద్దామని చెప్పేసి ప్రారంభించాను ఈ వీడియో. దయచేసి ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఒకనాడు బ్రహ్మసభలో గంగానది గంగాదేవి ఆ సభకు వచ్చారన్నమాట. ఆ సభకు వచ్చినప్పుడు ఒక గాలి వీచింది లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగింది అంటే కారణం ఒక మహానుభావుడు, లేదంటే ఏదైనా ఒక గొప్ప సంఘటన జరగడానికి ఒక మూలంగా ఇటువంటివి జరుగుతాయి. అయితే ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ వస్త్రం కొంచెం పక్కకు జరిగి అనుకోని స్థితిలో ఆవిడ నిలబడింది. ఒక చూడకూడని స్థితిలో ఆవిడ నిలబడితే అక్కడ బ్రహ్మసభలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆవిడ వైపు చూడలేదు. అయితే అక్కడ మహాభీషుడు అనే ఒక రాజు, ఎన్నో బ్రహ్మసభకి వచ్చారు అంటేనే వారు ఎంతో పుణ్యచరిత్రులై ఉంటారు. ఆ మహాభీషుడు అనే రాజు మాత్రం ఇంద్రియాలు పట్టు తప్పి ఆవిడ వైపు ఒక క్షణకాలం పాటు అలా చూస్తూ ఉండిపోయాను. అయితే ఇది గమనించిన బ్రహ్మదేవుడు, ఇక్కడ దాకా వచ్చి కూడా ఓ మహాభీష, నువ్వు ఇటువంటి పనులు చేసావు కాబట్టి తిరిగి వెళ్ళి మర్త్యలోకంలోనే జన్మించు, ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఆయన శపించాను. మహాభీషుడు ఇప్పుడు ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన జన్మించబోతున్నారు. కానీ ఈయనకి ఈ పరిస్థితి రావడానికి అయ్యో తన వల్లే కారణం కదా అని చెప్పేసి ఆవిడ స్త్రీ హృదయం, అంటే ఒక విధమైనటువంటి దయార్ద్ర హృదయంతో అసలు ఈయన వివాహం చేసుకొని రేపు ఈయన కానీ పుట్టడం అంటూ జరిగితే ఈయనే వివాహం చేసుకొని ఈ తప్పుని సరిదిద్దాలి అని ఆవిడ నిర్ణయించుకున్నాను. కాబట్టి అటువంటి మహానుభావుడు పుట్టబోతున్నారు కాబట్టి ఆవిడ కూడా భూమి మీద ఈయనకి భార్య అవ్వడానికి సిద్ధపడి ఆవిడ వెళ్తున్నారు అనమాట. ఆ వెళ్తున్న దోలో ఆవిడకి వసువులు కనిపించారు. 8 మంది వసువులు ఉన్నారు. ఆ వసువులు కనిపించి వాళ్ళు దుఃఖించడం ఆవిడ చూసింది. అయ్యా ఏమైంది, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు అంటే చెప్పారన్నమాట. మాకు వశిష్ఠ మహర్షి శాపం కలిగింది, ఆ శాపం వల్ల మేము భూమి మీద పుట్టవలసినటువంటి అగత్యం ఏర్పడింది, మాకు భూమి మీద పుట్టడం ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు ఎలాగా అనేసి అన్నారు. మీకు వశిష్ఠ మహర్షి శాపం కలగడం ఏంటి, ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని ధేనువు అనేటువంటి ధేను ఉంది, కామధేను సంతానం. ఆ నందిని ధేనువు ఇచ్చేటువంటి పాల ద్వారానే ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకోపశాంతి కోసం ఆయన పాటుపడుతుంటారు. అటువంటి నందిని ధేనువు యొక్క పాలు తాగితే రోగాలు రావని, నిత్యం అందం యవ్వనం శాశ్వతంగా ఉండిపోతాయని చెప్పేసి ఆ వసువుల్లో ప్రభాతుడనే వసువు యొక్క భార్య స్నేహితురాలు, ఆ స్నేహితురాలు కోరుకుంది. ఆ స్నేహితురాలు ఈ వసువు యొక్క భార్యకు చెప్పుకుంటే ఈవిడ భర్తని మిగతా వాళ్ళని ఆవిడ ప్రేరేపించింది, ఎలాగైనా సరే తీసుకురండి నా స్నేహితురాలు కోరుకుంటోంది అని చెప్పేసి. అందుకు మిగతా వాళ్ళందరూ సరే అని అంగీకరించి ఆయన లేని సమయంలో నందిని ధేనువుని అపహరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన యోగ దృష్టితో చేసి అక్కడికి వచ్చి వెంటనే వాళ్ళని శపించారు. దుర్మార్గులారా, నేను బిడ్డలా చూసుకుంటుందని లోకరక్షణ కోసం అని చెప్పేసి ఉపయోగించేటువంటి ఆ నందిని ధేనువు యొక్క పాలని వీటన్నిటిని కూడా ఉపయోగిస్తుంటే ఎత్తుకెళ్లాలని చూస్తారా, ఇంతటి దుర్బుద్ధితో ఉన్నారు కాబట్టి మీరు వెంటనే భూలోకంలో జన్మించండి అని చెప్పేసి శపించాను. అప్పుడు అందరు వసువులు కూడా కాళ్ళ మీద పడితే, నా ఈ శాపం ఉంటుంది, అయితే మిగతా 7గురికి తక్కువ సంబంధం ఉంది కాబట్టి మీరు పుట్టి వెంటనే చనిపోవచ్చు, మళ్ళీ వెంటనే పైకి వచ్చేయచ్చు, కానీ ఎవరైతే ఈ వసువుకి దుర్బుద్ధి కలిగిందో ఆ వసువు మాత్రం నిస్సంతువుగా, అంటే అసలు ఏ విధంగా కూడా ఆయనకు సంతానం ఉండదు, నిస్సంతువుగా దీర్ఘకాలం పాటు ఆయన భూలోకంలోనే ఉంటారు. అలాగే నేను బిడ్డలా చూసుకుంటున్న ఈ నందిని ధేనువుకి అపకారం చేయాలని చూశారు కాబట్టి
ఆయన కూడా తను బిడ్డలుగా పెంచిన వాళ్ళు తన కళ్ళ ముందరే పాడైపోతూ ఉంటే, వంశక్షయం అవుతుంటే ఆయన కూడా చూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది నిశ్చితం, తప్పదు. ఎందుకంటే ఇటువంటి దుస్సాహసాలు వాళ్ళు ఊరికే శాపాలు ఇవ్వరండి. ఇటువంటి ప్రయత్నాలు, ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు అని చెప్పడానికి వశిష్ఠ మహర్షికి ఆ శాపం ఇచ్చారు. ఇదంతా గంగాదేవికి చెప్పుకొని వాళ్ళు బాధపడుతున్నారు. అమ్మ ఇది పరిస్థితి అంటే అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, తల్లి హృదయంతో, నాయన నాకు అర్థమైంది మీ బాధ, నేను కూడా ఒక కారణం కోసమే, దైవ కారణం కోసమే నేను భూమి మీద అవతరించబోతున్నాను, ఒక మహానుభావుడికి ఇల్లాల్ని కాబోతున్నాను. సరే, మీరు నా కడుపున బిడ్డలుగా పుట్టేలాగా నేను దైవాన్ని ప్రార్థిస్తాను. మీరు నా కడుపున పుట్టండి, అందులో మిగతా 7గురికి కదా వాళ్ళు వెంటనే వచ్చేయాలి, మిమ్మల్ని నేను తిరిగి పై లోకానికి పంపించేలాగా నేను చూసుకుంటాను. ఎవరైతే ఇందుకు కారణమో ఆ వ్యక్తిని మాత్రం ఉంచేస్తాను, ఆ వంశాన్ని కూడా పెంచుతాను అని చెప్పేసని వాళ్ళకు అభయం ఇచ్చి ఆవిడ భూమి మీద అవతారం తీసుకోవడానికని ఆవిడ వస్తారు. ఇప్పుడు ఆవిడ భూమి మీదకి రాగానే అక్కడ ప్రతీప మహారాజు, కురువంశానికి చెందినటువంటి ప్రతీప మహారాజు ఆయన తపస్సు చేస్తున్నారు సంతానం కోసం అని చెప్పేసి. ఆయన తపస్సు చేస్తుంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఆయన అభ్యర్థించారు. ఆ అభ్యర్థించడంలో ఆయన కుడి తోడ మీద కూర్చున్నాను, కుడి తోడ మీద కూర్చొని నన్ను వివాహం చేసుకోవాల్సింది అని చెప్పేసి ఆయన అభ్యర్థించాను. కుడి తోడ మీద కూర్చొని, ఒక పురుషుడి కుడి తోడ మీద కూర్చొనేటువంటిది కూతురు లేదా కోడలు. అంటే ఆ కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగాయి కదండి, కోడలు కూడా కూతురు వంటిది, అందులో ఏం సందేహం లేదు. కుడి తోడ మీద అడిగి నన్ను వివాహం చేసుకోవాల్సింది అనేసి అన్నాను. అదో చిత్రమైన ధర్మ సంకట స్థితి. అప్పుడు ఆయన ఇదే అన్నారు, నువ్వు నన్ను వివాహం చేసుకొని అడుగుతున్నావు, కానీ కూర్చున్నది కుడి తోడ మీద, కుడి తోడ మీద కూర్చొనేది కూతురు కోడలు, కాబట్టి ఇది తగని పని. పైగా నేను ఏకపత్ని వ్రతుడిని, నాకు వివాహమైంది, నాకు సునంద అనే భార్య, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను ఆమెను అధిగమించి ఇంకొక వివాహం చేసుకోవడం అనేది జరగదు. కానీ నువ్వు నన్ను వచ్చి అభ్యర్థించావు, అందుకు నా పుత్రుడు ఎప్పుడూ కూడా తండ్రికి ఆత్మ వంటివాడు, కాబట్టి నా కుమారుడే రేపు నిన్ను భవిష్యత్తులో చేపడతాడు, ఇది నిస్సందేహంగా జరుగుతుంది, కాబట్టి నా కుమారుణ్ణి నువ్వు చేసుకోవచ్చు, నువ్వు నాకు కోడలు పోతావు, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నవాడిని అవుతాను లేదంటే ఆవిడ కూడా సంతోషించి వెళ్ళిపోతుంది. ఆ ప్రతీప మహారాజుకే తదనంతర కాలంలో శంతనుడు జన్మించారు. శంతన మహారాజుకి రాజ్యం అప్పగించి ఈయన వానప్రస్థానికి వెళ్ళిపోతూ ఆయన ఒక్కటే అన్నమాట, గంగ ఒడ్డుకి వెళ్ళు, ఏ రోజైతే నీ మనసు చెలిస్తుందో ఆమెనే వివాహం చేసుకో, ఆమె గురించిన వివరాలు అడగవలసిన పని లేదు అని చెప్పేసి అన్నాను. ఆమెనే వివాహం చేసుకో అని చెప్పేసి అంటే తండ్రి మాటని అవతలదాల్చాను. ఇందులో మరొక ధర్మ సూక్ష్మం ఏంటంటే, క్షత్రియుడు అంటే రాజైన వారు ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ తర్వాత యువరాజు కాబోయేటువంటి తల్లి యొక్క వర్ణం గురించి కూడా అడగడం అనేది ఆ రోజుల్లో ఉండేది. ఆవిడ ఎవరు ఏంటి అని, ఎందుకంటే కాబోయే మహారాజుకి, రాజు అనేవాడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండాలి, దయా శాంతం ఇవన్నీ ఉండాలి. అందుకు ఇరు వంశాల్లోని పెద్దల యొక్క గుణగణాలు, వాటి స్థితి గురించి అక్కడ ప్రజలు కానీ మంత్రివర్గంలో వాళ్ళు కానీ అడిగేటువంటి స్థితి ఉంటుంది, కులగురువులు కూడా. అయితే ఇప్పుడు తండ్రి గారు ఆజ్ఞాపించారు, ఇప్పుడు గంగానది ఎవరు ఏంటి అని అడగాలి కదా, ఎందుకంటే మరి పుట్టేటువంటి పిల్లలు కూడా వాళ్ళ గురించి కూడా చింత ఉంటుంది కదా, నెక్స్ట్ ఎవరు పట్టాభిషేకం చేయాలి అనేటువంటిది కూడా నిరంతరం ఇది ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తండ్రి గారే ఆజ్ఞాపించారు కాబట్టి ఈవిడ్ని ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, ఆవిడ గొప్ప స్త్రీయే అవుతుంది, కాబట్టి ఆవిడకు పుట్టే సంతానానికి రాజ్యం ఇవ్వచ్చు అని చెప్పేసి ఆవిడని వివాహం చేసుకున్నారు అనమాట. ఇది కూడా ఎవరు అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి, కాబట్టి ఆ గంగని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకునేటప్పుడే ఆవిడ ఒక షరతు పెడుతుంది, రాజా నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అయితే నేను ఎప్పుడు ఏ పని చేసినా సరే నాకు అడ్డు చెప్పవద్దు, ఇది నేను ముందరే మనవి చేసుకుంటున్నాను, అలా అడ్డు చెప్పి నన్ను ఆపిన మరుక్షణం నేను వెళ్ళిపోతాను అన్నాను. అయితే సరే అలాగే నేను నీకు అడ్డు చెప్పను అని ఆ క్షణం ఆయన అన్నారు, అంతేగాని జరగబోయేది ఆయన ఊహించలేరు కదా, తప్పకుండా అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. వారి వివాహం జరిగింది. ఆ తర్వాత కాలంలో వారికి సంతానం కలిగిందన్నమాట. మొదటి కొడుకు పుట్టాడు. పుట్టంగానే ఆ పిల్లవాడిని తీసుకొని గంగా నదిలో ఆవిడ కలిపేసింది. ఆయన చూసి ఆశ్చర్యపోయినప్పటికీ, కానీ మాట ఇచ్చారు కదా నేను నేనేం అడగను అని చెప్పేసి ఊరుకుండిపోయాను. ఆ తర్వాత వరుస పెట్టి 7 కొడుకులు పుడుతూ ఉంటే ఆ పుట్టంగానే ఆవిడ కలిపేస్తుంది, పుట్టంగానే ఆవిడ ఇంచుమించు చంపేస్తుంది. ఇంకా ఆయనకి చాలా బాధ కలిగింది, ఎందుకు ఈవిడ ఇలా చేస్తుంది, పుట్టంగానే కన్న తల్లి ఎవరైనా ఇలా విధంగా చేస్తుందని చెప్పేసి ఆవిడ బాధ కలిగింది.
ఇంకా 8వ సంతానంగా ఒక కుమారుడు కలిగాను. బాలసూర్యుడిలాగా ఆయన మెరిసిపోతున్నాను. ఇంకా ఈ పిల్లవాడిని కూడా ఆవిడ చంపేస్తే ఇంకా పిల్లవాడిని చూడంగానే ఆయన మనసు ఎంతో ఉప్పొంగిపోయింది. ఇంకా ఈ పిల్లవాడిని కూడా ఆవిడ చంపేస్తుందా అని చెప్పేసి ఇంకా కోపాన్ని చూస్తున్నాను అనమాట. ఈ పిల్లవాడిని కూడా ఆవిడ ఎత్తుకొని గంగ ఒడ్డుకు వెళ్తుంటే ఇంకా ఆయన తట్టుకోలేక ఆపేశాను. ఏంటి ఈ పిల్లవాడిని కూడా చంపేస్తావా ఏంటి, అసలు తల్లివేనా అని చెప్పి ఆవిడని దూషించాను. అప్పుడు ఆవిడనమాట, ఓ రాజా, నేను ఈ పిల్లవాడిని చంపడానికి వెళ్ళట్లేదు, కానీ నేను వచ్చిన ప్రయోజనం అయిపోయింది, వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇదిగో ఈ వీళ్ళు వసువులు, పుట్టిన వాళ్ళంతా కూడా పుట్టి చనిపోయిన వాళ్ళందరూ వసువులు, ఇతను కూడా వసువు, వీళ్ళకి వశిష్ఠ మహర్షి శాపం ఉంది. అందుకే నేను అంటే మిగతా నిస్సంతు ఇవన్నీ చెప్పలేదు. వశిష్ఠ మహర్షి శాపం ఉంది కనుక వీళ్ళు పుట్టారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని నేను చంపడానికి తీసుకెళ్ళట్లేదు, నేను వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి ఓ రాజా నువ్వు మాట తప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అయితే ఈ పిల్లవాడిని నేను పరశురాముల వారి దగ్గర విద్యాభ్యాసం చేయించి సాటి లేని మహాయోధుడిగా తయారు చేసి నీకు అప్పచెప్తాను. అంతవరకు ఈ పిల్లవాడి గురించి మర్చిపో, ఆ తర్వాత తగిన కాలం రాగానే నేను నీకు తప్పక అప్పచెప్తానని చెప్పేసి ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా శంతన మహారాజు ఒంటరిగా ఉన్నారే తప్ప ఆయన మళ్ళీ వివాహం చేసుకోవాలని కానీ ఇంకొక స్త్రీ గురించిన ఆలోచన రాలేదు. అంటే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు అయిన దానికి కాని దానికి మనసు చెల్లించిపోవడం, ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవడం ఈ స్థితి ఉండేది కాదు. అంతటి మహానుభావులు వాళ్ళు. తర్వాత కాలంలో నిజంగానే ఆయన పుట్టిన 8వ వాడు పేరు దేవవ్రతుడుగా నామకరణం జరిగింది. ఆయన కూడా సకల విద్యలు అభ్యసించి యవ్వనం రాగానే గంగాదేవి తీసుకొచ్చి ఆవిడ పిల్లవాడిని అప్పచెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. అయితే ఈ పిల్లవాడి పరాక్రమాన్ని తీరుతెన్నుల్ని చూసి ఆయన కూడా అన్ని శాస్త్రాల్లో కూడా జ్ఞాని అవ్వడం చూసి తండ్రి ఎంతో సంతోషించారు. కానీ ఇప్పుడు శాపం ఉంది. ఇప్పుడు ఆయనకు వివాహం జరిగినా, యువరాజు పట్టాభిషేకం జరిగినా కానీ ఇప్పుడు ఆ శాపం ఫలిస్తుంది. శాపం ఫలించి ఇంక కురువంశం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో దేవవ్రతుడి వల్ల వంశం కొనసాగింపు అనేది కుదిరే అవకాశం లేదు. అందుకని ఏం జరిగిందంటే పరదేవత అనుగ్రహం వెనకాల ఇప్పుడు ఈయనకే మళ్ళీ వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక పుట్టాలి, ఈయనకే మళ్ళీ వివాహం జరగాలి. ఎవరికి? శంతన మహారాజుకి. శంతన మహారాజుకి వివాహం జరిగితే తప్ప కానీ కురువంశం నిలబడేటువంటి పరిస్థితి లేదు. దేవవ్రతుడు అంటే ఆ రోజుల్లో మరి ఆయన గొప్ప యోధుడు, ఆయనకు పిల్లనివ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. కానీ ఎంతమందికి తెలుస్తుంది ఇది ఈ శాపం గురించి? ఒకవేళ అదే జరిగితే కానీ వేరే ఏ విధంగా కూడా ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదని కదా శాపం. అందుకని చెప్పేసి అప్పుడు పరదేవత వెనకాల కల్పించినటువంటి ఈ నాటకీయం వల్లనే సత్యవతీదేవితో ఆవిడ వివాహం జరిగింది. సత్యవతీదేవి ఎవరు అంటే ఆవిడ కూడా ఒక క్షత్రియ స్త్రీ, ఉపరిచర వసువు అనేటువంటి రాజు యొక్క కూతురు. ఉపరిచర వసువు కూడా తన ఒకనాడు ఆయన వీర్యస్ఖలనం జరిగి అది అద్రిక అనేటువంటి అప్సరస చేప రూపంలో, ఆవిడ శాపవశాత్తు చేప రూపంలో ఉంది. ఆ చేప ఆయన వీర్యాన్ని మింగి గర్భం దాల్చి సత్యవతి అనేటువంటి ఆవిడ కూతుర్ని కన్నదనమాట. ఆవిడ చేప కడుపు నుంచి పుట్టడం వల్ల ఆవిడ చేపల కంపుతో ఆవిడ దుర్గంధ భూయిష్టంగా ఉండేది. ఆ పుట్టిన పిల్ల ఆవిడ యోజనగంధి మత్స్యగంధి అని పిలుస్తుంటారు. ఆ పిల్లని దాసరాజు అనేటువంటి ఒక జాలరి వాడు పెంచారు. ఇప్పుడు ఉపరిచర వసువుకు తెలియదా అంటే తెలుసు, ఆయన మహాజ్ఞాని, జరగబోయేది తెలుసు. ఉపరిచర వసువు అంటే ఆయన భూలోకంలోనే కదా, ఆకాశ మార్గంలో కూడా ఆయన విహరించగలరు, జరగబోయేది ఆయనకి తెలుసు. కానీ అయితే నిమిత్త మాత్రంగా తాను జోక్యం చేసుకోకూడదని ఈ దాసరాజు ఇంటనే పిల్లని పెరగనిచ్చారు. దాసరాజు ఇంటనే పిల్లని పెరుగుతుంటే ఆవిడ ఒకనాడు ఈ యోజనగంధిగా ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞతోనే ఆవిడ పడవ నడిపేది. పరాశర మహర్షి ఒకనాడు వచ్చారు. పరాశర మహర్షి వచ్చి నువ్వు గొప్ప స్త్రీవి, రాబోయే కాలంలో నువ్వు కాబోయే మహారాణివి అని చెప్పేసి నీ వల్ల సంతానం కనవలసినటువంటి పరిస్థితి ఉంది, అందుకే నీ పట్ల నేను ఆసక్తుడనై వచ్చాను, నువ్వు నాకు పుత్రుడిని సజ్జోగర్భంలో ఇవ్వవలసింది అన్నాను. మళ్ళీ చెప్తున్నాను, కలియుగపు దృష్టితో దయచేసి తక్కువ స్థాయిలో చూడకండి. పరాశర మహర్షి వచ్చి అలా ఎలా పడితే అలా అడిగేయడం ఏంటండి? ఇలాంటి మన కలియుగపు నీచపు దృష్టితోటి మనం చూసేటువంటి రోజు చదివే లేఖి వార్తల్లాగా లేఖి బుద్ధితో దయచేసి చూడకండి, అర్థం చేసుకోండి. ఇలా ఎందుకు అంటే అక్కడ వ్యాస మహర్షిని కనడానికి గొప్ప క్షేత్రం ఆ తల్లి. అంత తేలిగ్గా ఆవిడ ఎవరిని పడితే వాళ్ళని అలా ఎంచుకోరు.
ఒక్కోసారి వాళ్ళు మహాత్ములు తలుచుకుంటే స్త్రీ అవసరం లేకుండానే కూడా జన్మింపజేయగలుగుతారు. ద్రోణాచార్యులు వారు పుట్టలేదా? అలాగే మిగతా వాళ్ళు కూడా తలుచుకుంటే పుట్టలేకనా? కాదు. ఇక్కడ క్షేత్రం అవసరమైనప్పుడు క్షేత్రం యొక్క అవసరాన్ని వాళ్ళు తీసుకుంటారు. అయితే ఆవిడ మహర్షి అనుగ్రహంతో పుట్టబోతున్నారు కాబట్టి అది దోషభూయిష్టమైంది కాదు. వాళ్ళు కూడా ఆ స్పర్శకి, ఆ సంసార సుఖమైనటువంటి స్పర్శకి ఎక్కువ కాలం ఉండదలుచుకోరు. కాబట్టి ఆ సజ్జవ గర్భంలో ఆవిడ ద్వారా కన్నమాట. ఆవిడ కూడా గొప్ప స్త్రీ. అంత తేలిగ్గా ఇటువంటివి జరగవు. ఇటువంటివి జరిగినప్పుడు దాన్ని లేకి బుద్ధితో దయచేసి తక్కువగా చూడకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అన్ని విషయాలు దాన్ని తక్కువ స్థాయిలో చూసి నీచంగా మాట్లాడటం అనేటువంటిది చాలా అల్పబుద్ధి కలిగిన మనస్తత్వం. దయచేసి మనం అటువంటి మహాత్ముల దృష్టిలో దయచేసి చేయవద్దు. ఆవిడకి వెంటనే పుత్రుడిని ప్రసాదించారు సజ్జో గర్భంలో. ఆవిడకి ఇమ్మీడియట్గా కొడుకు పుట్టేశారు. ఆవిడ కన్యాత్వానికి ఏమి ఇబ్బంది కలగలేదు. పైగా పరాశర మహర్షి అనుగ్రహం వలన ఆవిడ శరీరం కూడా అంతవరకు చేపల వాసన వచ్చేది కాస్త మంచి పరిమళ భూయిష్టమైనటువంటి శరీరం అయింది. వ్యాస మహర్షి లాంటి మహానుభావుడికి జన్మనిచ్చాక ఆవిడ శరీరం మరింత పటుత్వంతో మరింత యవ్వనాన్ని సంతరించుకొని ఆవిడ, ఎందుకంటే ఇప్పుడు అది ఆవిడ లోకంలో చెప్పుకున్నా కానీ దాన్ని తప్పు పట్టేవారు కదా. ఒక్కటి ఆలోచించండి, లోకంలో చెప్తే అది తప్పు పట్టేవారైతే అసలు ఆవిడ కురువంశానికి ఆవిడ కోడలు ఎలా అవుతుంది? కోడలైనా కానీ ఆ తర్వాత పుట్టిన సంతానాన్ని ఎలా ఒప్పుకునేవాళ్ళు? ఇందాకే చెప్పా కదా, ఎవరిని పడితే వాళ్ళని ఒప్పుకునేవారు కాదని. ఆవిడ ఉపరిచర వసువు కూతురు. అది మహర్షి అనుగ్రహంతో ఆవిడ సంతానాన్ని పొందారు సజ్జో గర్భంలో. ఆ తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళకి ఆ స్పర్శ ఉండదు, మహర్షులకు కూడా లేదంటే ఈవిడకు కూడా. ఆ కాలంలో అనుష్ఠాన బలాలు అవన్నీ అంత గొప్పగా ఉండేవి. కాబట్టి దాన్ని దయచేసి మళ్ళీ చెప్తున్నాను, తక్కువ స్థాయిలో ఊహించకండి. ఇప్పుడు ఆవిడ పిల్లవాడు పుట్టాక, ఓ సత్యవతి, నువ్వు ఈ పిల్లవాడిని దృష్టిలో పెట్టుకో. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఆ పిల్లవాడిని తలుచుకోనాను. ఆయన కూడా పుట్టిన పిల్లవాడు పుట్టంగానే యవ్వనంలోకి వచ్చి తల్లికి నమస్కారం చేసి, అమ్మ నీకు రేపెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను నీకు తప్పకుండా నీకు తగిన సహాయం చేసి పెడతాను అని చెప్పేసాను అన్నాను. ఆ పుట్టంగానే ఆ పిల్లవాడిని తీసుకుని పరాశర మహర్షి వెళ్ళారు. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, ఆవిడకే కానీ అత్యాశ ఉండి, ఆవిడకే కానీ దురాశ, లేదంటే గొప్పగా ఏదైనా చేసేసుకోవాలి, అన్ని లోకంలో అన్నిటి మీద అన్ని మహత్తరమైనటువంటి ఐశ్వర్యం నాదే కావాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి ఉన్న స్త్రీ అయితే ఆవిడ్ని పరాశర మహర్షి ఎలా అనుగ్రహిస్తారు? మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు అంటారు కూడా ఆయన ఎలా ఆవిడ కడుపున పుడతారు? కాబట్టి ఆవిడ్ని తక్కువ చేసి చూడడం అనేటువంటిది చాలా తప్పది. ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. బహుశా మళ్ళీ ఎవరో సినిమాల్లోనో సీరియల్స్లోనో చూపించి ఉండాలి. ఆవిడ్ని గ్రీడీగా, అంటే ఆవిడకి చాలా పేరాస కలిగిన స్త్రీగా చూపించి ఉండాలి. కానీ అది చాలా చాలా తప్పు. ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి. అటువంటి తల్లి గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పండి. సరే, తర్వాత ఈ వ్యాస మహర్షిని కన్నాక ఇప్పుడు ఆవిడ మత్స్యగంధి కాస్త ఆవిడ సత్యవతి అన్న పేరుతోటి ఆవిడ మారి ఆవిడ చాలా గొప్ప అందగత్తెగా అయింది. మళ్ళీ ఈయన ఆవిడ మీద మనసు కలిగింది అంటే దానికి కారణం వెనకాల పరదేవత యొక్క అనుగ్రహం. ఈ పరదేవత అనుగ్రహంతో మళ్ళీ సంతానాన్ని పొందాలి. అదే వెనకాల పరదేవత యోజనం. అయితే ఈ సంతన మహారాజు కూడా ఈమెని చూసి ఈయన మనసు మళ్ళీ కదిలి ఈమె ఎవరు ఏంటి, నువ్వు ఎవరు ఏంటి, ఇలా ఒంటరిగా ఈ గంగ ఒడ్డున ఈ పడవ నడపడం ఏంటి అంటే, తండ్రి ఆజ్ఞను అనుసరించే నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పుకున్నాను. వెంటనే ఆవిడ తండ్రి దాసరాజును కలుసుకొని ఈవిని నేను వివాహం చేసుకోదలిచాను అని చెప్పేసి సంతన మహారాజు ప్రతిపాదించాను. తప్పకుండా చేస్తాను నేను, అయితే నాదొక కోరిక తీరుస్తావంటే తీర్చగలిగిందే అయితే తప్పక తీరుస్తానని సంతన మహారాజు కూడా చెప్పాను. ఈ పిల్లకు పుట్టేటువంటి నువ్వు రాజువి, ఈ పిల్లకు పుట్టేటువంటి సంతానానికే నువ్వు రాజ్యాధికారం కట్టబెడతావా అని చెప్పేసి అన్నమాట. అది మాత్రం జరిగే పని కాదు. నేను ఈమెకు పుట్టే సంతానాన్ని కాదు, నాకు ఇంతకు మొదలవరే వివాహం ఇది, గొప్ప యోధుడైనటువంటి కొడుకు ఉన్నాడు దేవవ్రతుడు, అతనికే రాజ్యాధికారం తప్ప కానీ మరొకరికి ఇచ్చే ప్రసక్తి లేదు అంటే నేను నా పిల్లని ఇవ్వను అన్నట్టుగా అన్నాను. ఈయన కూడా చిన్నబుచ్చుకొని వచ్చేసారు, తిరిగి రాజ్యానికి వచ్చేసారు. కానీ ఆవిడ మీద మనసు ఉండిపోయింది. తండ్రి ఈయన ముభావంగా ఉంటున్నారు, రాజ్య నిర్వహణలో ఆయన పాలు పంచుకోవట్లేదు. దేవవ్రతుడు అది గమనించి, తండ్రి ఏమైంది అంటే
ఈయన తన బాధను చెప్పలేక కొంత చెప్పి ఊరుకున్నాడు అనమాట. అప్పుడు ఏమైందని మిగతా మంత్రుల ద్వారా తెలుసుకొని ఇక్కడ ఆవిడ సత్యవతి అని ఆవిడ ఉన్నారు, దాసరాజు కూతురు, ఆవిడ మీద మీ నాన్నగారికి మనసు లగ్నమైందని ఆయన మిగతా వారి ద్వారా తెలుసుకొని వెళ్ళి కలుసుకున్నాను. తండ్రి చెప్పుకోలేదు కదా నువ్వు ఇప్పుడు రాజ్యాధికారాన్ని ఛేదించని, ఆయన అలా చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈయనే వెళ్ళి కలుసుకున్నారు. అమ్మ మా నాన్నగారు ఇష్టపడ్డారు, దయచేసి మీ అమ్మాయిని మాతో పంపించండి అని చెప్పేసి దాసరాజుని ఈయనే వెళ్ళి వేడుకున్నాను. అప్పుడు దాసరాజు మళ్ళీ ఇదే విన్నవించారు, ఈమె పుట్టే వారికే రాజ్యం దక్కాలి అనేసి అంటే తప్పకుండా అని చెప్పేసి తండ్రి సుఖం కోరేటువంటి కుమారుడు సత్పుత్రుడు దేవవ్రతుడు తప్పకుండా ఈవిడకు పుట్టే వాళ్ళకే వస్తుందంటే నువ్వు రాజ్యాధికారాన్ని వదులుకోవచ్చయ్యా, కానీ రేపు నీకు పుట్టేటువంటి పిల్లలు ఉంటారు కదా, అప్పుడు నీకు పుట్టేటువంటి పిల్లలు నీలాగే మహాబలవంతులు అవుతారు. అప్పుడు నా కూతురు పిల్లలకి నీ పిల్లలకి రేపు మళ్ళీ వాగ్వివాదము గొడవలు వస్తే ఎలాగా, అప్పుడు నా పిల్లలకి ఏదో ఒక నాటికి నీ పిల్లలదే పై చేయి అవుతుంది. ఈ తరంలో అయితే ఇవ్వచ్చు కానీ తర్వాత తరంలో నా కూతురు పిల్లలు లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడ వస్తుంది, ఏదో ఒక నాటికి తీసేసుకోవడం అనేది జరుగుతుంది కదా, రాజ్యం వాళ్ళకి పోతుంది కదా, అలా కుదరదు అని చెప్పేసి నన్ను వెనకాల ఉపరిచర వసువు యొక్క ప్రోద్బలం కూడా ఉంది. ఆయనకు కూడా అంటే తెలుసు కదా శాపం అనేది ఒకటి ఉంది, వంశానికి ఈవిడ కురు వంశాన్ని ఈవిడ వల్లనే పెరుగుతుందని చెప్పేసి జ్ఞాని అయిన ఉపరిచర వసువుకు తెలుసు. ఆ కారణం చేతనే దాసరాజుకి ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఈవిడ తప్పేం లేదు, ఎందుకంటే ఆ శాపం పరిగణించి దేవవ్రతుడికి వివాహం జరగకముందరే ఇటువైపు శంతన మహారాజుకి ఇక్కడ వివాహం జరిపించాలి కురువంశాన్ని నిలపడానికి జరుగుతున్నటువంటిది ఇదే. కానీ దీన్ని మళ్ళీ తక్కువ స్థాయిలో చూసి ఆవిడదేదో తప్పు ఉందని ఆవిడకున్న మహత్వాకాంక్షలే కారణం అని చెప్పేసి దయచేసి ఎవరు ఆ విధంగా ఆలోచించద్దు. ఎవరికైనా అటువంటి అపోహలు ఉంటే దాన్ని తుడిచిపెట్టేసేయండి. ఆవిడ చాలా గొప్ప స్త్రీ. అయితే ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఈవిడకి సంబంధం లేదు. దాసరాజుతో మాట్లాడుతున్నాను ఇదే మీ సందేహం అయితే, ఓ దాసరాజా నేను ఆ జన్మ పర్యంతం కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉంటాను, నేను వివాహం చేసుకోను, నా వల్ల సంతానం నేను ఎవరికీ కలిగేటట్టుగా నేను చూడను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు అని భీషణమైన ప్రతిజ్ఞ చేశారు. ఆయన చేసిన ప్రతిజ్ఞకి ఆ క్షణమే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ తర్వాత శంతన మహారాజుకి ఇది తెలిసి ఎంతో బాధపడ్డాను. నా సుఖం కోసం ఇంత చేసావా తండ్రి అని చెప్పేసని నీకు ఇప్పుడే వరం ఇస్తున్నాను, నీకు స్వచ్ఛంద మరణం వరంగా ఉంది, నువ్వు కోరుకుంటే కానీ చావు నీ దగ్గరకు రాదు అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. ఆ తరువాతి కాలంలో శంతన మహారాజు సత్యవతీదేవిని వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని జన్మించారు. కానీ ఒకందుకు తలుచుకున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా జరిగింది అంటే ఒకవేళ ఇది అందులో అన్యాయం అనేది ఉంటే ఆ తర్వాతి కాలంలో కూడా భర్త తొందరగా వెళ్ళిపోయాడు. చిత్రాంగదుడు కూడా ఒక అహంకారంతో తన పేరుతో ఈ పేరుతో తనొక్కడే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని చెప్పి చిత్రాంగదుడు అని ఇంకో పేరుతో ఉన్న ఇంకో గంధర్వుడితోటి యుద్ధం చేసి అహంకారంతో అయిందానికి కందానికి అందరి మీద వెళ్తూ అందులో భాగంగానే ఈ చిత్రాంగదుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి చాలా తొందరగా వివాహం కాకముందరే శరీరాన్ని వదిలేశారు. ఏ కారణానికైతే దాసరాజు కోరుకున్నారో ఆ కారణానికి అందులో ఒక కొడుకు చనిపోయాడు. ఇక మిగిలింది విచిత్ర వీర్యుడు తన అన్నగారంతా బలవంతుడు కాదు, కానీ ఇప్పుడు ఉన్న ఈ విచిత్ర వీర్యుడే దిక్కు. అంటే ప్రకృతి కూడా ఏ చిన్న కారణం వల్లనైనా సరే ఏదైనా చేస్తే దానికి తిరిగి మళ్ళీ రిటార్ట్ ఇవ్వడం అనేది అన్ని వైపులా అందరి విషయంలోనూ జరుగుతుంది. కాబట్టి మనం ఇందులో పీకేసుకొని ఇందులో మళ్ళీ సత్యవతీదేవిది తప్పు, ఆవిడ కోరికలు మహత్వాకాంక్షలే కారణం అని చెప్పేసి మనం నిందించడానికి ఏం లేదండి. జరిగిన దానికి ఆవిడకు ఒకవేళ ఏదైనా ఉంది అంటే అందుకు పాపం అందులో ఆవిడకి శిక్ష వచ్చేసింది కదా, ఆవిడని ఎందుకు నిందిస్తున్నారు? ఇందులో తప్పు కదా. ఆవిడతో ఏది మొదలవ్వలేదు, ఆవిడ ఎంతో సచ్చీలురాలు, ఇంత కష్టం వచ్చింది, భర్త వెళ్ళిపోయాడు, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఉన్న ఈ విచిత్ర వీర్యుడికి వివాహం చేసి ఇతని ద్వారా వంశాన్ని సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి విచిత్ర వీర్యుడికి అంబాలికని తెచ్చి వివాహం చేశారు. అంబాలికని తెచ్చారు. అయితే అందులో సాల్వ రాజుని ప్రేమిస్తే ఆవిడ వచ్చి సత్యవతీదేవికే చెప్పుకున్నారు. మళ్ళీ ఇందులో కూడా ఎంతోమంది అనుకుంటారట ఆవిడేదో తిట్టినట్టుగానే ఏదో వెటకారాలు ఆడుతూ మాట్లాడినట్టుగా ఏదైనా ధారావాహికల్లో కొన్నిట్లో చూపించారు. కానీ అది కూడా చాలా చాలా తప్పండి. ఆవిడ అలా ఎప్పుడు ఎవరిని దెప్పలేదు, తిట్టలేదు.
ఆవిడ అందరితోనూ ప్రేమగా ఉంటున్నట. భీష్ముడిని తన కన్న కొడుకులా చూసుకున్నాను. ఆ ప్రమాణం తర్వాతే దేవవ్రతుడి పేరు భీష్ముడిగా మారింది. భీష్ముడిని ఆవిడ కన్న కొడుకులా చూసుకున్నారు. అంతేగాని ఏదో సూటిపోటి మాటలు అనడం, ఏదో దెప్పుతున్నట్టు మాట్లాడడం, ఇలాంటి పిచ్చి పనులు ఆవిడ ఎప్పుడూ చేయరు. ఆవిడ చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. ఇప్పుడు రాబోయేటువంటి కష్టకాలంలో ఆవిడ నిలబడిన విధానం ఇంకెవరి వల్ల కూడా కాదు, అంత గొప్పగా నిలబడ్డారు ఒక కష్టంలో కూడా. విచిత్ర వీర్యుడికి అంబాలికనిచ్చి వివాహం చేశాను. అయితే వారితోటి నిరంతరం సుఖాలను అనుభవిస్తూ సంతానాన్ని కనకుండానే విచిత్ర వీర్యుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని శరీరాన్ని వదిలేశాడు. ఇప్పుడు చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది సింహాసనంకి. అక్కడ రాజు లేరు, వంశానికి కూడా ఇంచుమించుగా ఆగిపోయింది. అప్పుడు ఆవిడొచ్చి భీష్ముడిని అడుగుతున్నట. ఇది బహుశా ఎవరు చూపించారో లేదో నాకు తెలియదు, కానీ భీష్ముడిని అడుగుతుంది. నేను కన్నాను, నా తండ్రి దగ్గర నువ్వు ఇచ్చిన మాట కోసం అని ఆగిపోయావు. నాయన భీష్మ, ఇప్పటికైనా సరే నువ్వు ఈ మాటని కాదని నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కను. నేను కన్నాను పనికి వాళ్ళని, అటువంటి వాళ్ళని కాకుండా నువ్వు సంతానాన్ని కను, నీ కడుపున గొప్ప వాళ్ళు పుడతారు అని చెప్పేసి అని ఆవిడ అభ్యర్థించింది. ఆవిడ ఎంతగానో వేడుకుంది భీష్ముడిని. నాయన నువ్వు నీ మాటను వెనక్కి తీసుకో, నా కోసమే కదా ఇంత చేసావు, దయచేసి నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని నువ్వు వివాహం చేసుకో, సంతానాన్ని కను అని చెప్పేసి ఆవిడ ఎంతగానో అభ్యర్థిస్తే, అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ అమ్మ ఇలా పరిస్థితి కష్టం వచ్చిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట మార్చేయడం అనేది కుదరదమ్మా అని చెప్పేసి అన్నాను. ఆవిడ ఎంతో బాధపడింది కూడా. నా తండ్రి ఇలా అడిగారు, కానీ చూడు ఇప్పుడు ఏ కారణంకైతే ఒకవేళ ఆయనలో లోభత్వంతో అడిగినా చూడు ఎలా పరిణమించిందో అని చెప్పేసి అన్నాను. అయితే అమ్మ అలా కుదరదమ్మా, నేను ఒకసారి మాట ఇచ్చాను, తిరిగి ఇప్పుడు కష్టం వచ్చిందని చెప్పేసి ఇలా మాట తప్పడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, నేను అలా తిరిగి మాట తప్పనమ్మా అనేసి అంటే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని ధర్మ సూక్ష్మాన్ని అప్పుడు అనుకుంటే, అమ్మ ఇదివరకు ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు బ్రాహ్మణుల అనుగ్రహంతో వాళ్ళ ఆశీర్వాదంతో తిరిగి వంశాన్ని నిలబెట్టుకోవచ్చు, ఇది నియోగ మార్గం అంటారు, ఇందుకు వేదాలు శాస్త్రాలు అంగీకరించాయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం లేనప్పుడు ఈ విధంగా చేయడం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి మనం ఈ మార్గం ద్వారా నువ్వు కనవచ్చేమో ఆలోచించు అనేది, ఈ మార్గం ద్వారా రాజ్యాన్ని కాపాడుకోవచ్చేమో ఆలోచించమని అడిగితే, అప్పుడు ఆవిడ వేదవ్యాసుని స్మరించారన్నమాట. వేదవ్యాసుడిని ఆవిడ స్మరించి ఆవిడ జరిగిన కష్టం అంతా చెప్పుకొని బాధపడి, నాయన నా కోడళ్ళు అంబాలిక ఉన్నారు, వారిని నువ్వు అనుగ్రహించవలసింది అని అడిగాను. మరొకసారి మళ్ళీ చెప్తున్నానండి, ఇటువంటివి జరిగినప్పుడు దయచేసి మన కలియుగపు బుద్ధితో చూసి దాన్ని హేయంగా చులకనగా మాట్లాడకండి. అది అక్కడ నియోగ మార్గం. తప్పనిసరి పరిస్థితుల్లో సంతానాన్ని పొందవలసి వచ్చినప్పుడు ఈ మార్గం ద్వారా, ఇంకా వేరే భర్త వెళ్ళిపోతే ఆ కాలంలో ఈ మార్గం ద్వారా వాళ్ళు సంతానాన్ని కనేవాడు. దాన్ని దయచేసి మళ్ళీ తక్కువ స్థాయిలో చూడకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, లేకిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారండి. లేకిగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే కదా మన సనాతన ధర్మం మీద సెటైర్లు వేస్తూ వేరే అన్య మతస్థులు వాళ్ళందరూ వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముందు మనకే మన ధర్మాల పట్ల, మన శాస్త్రాల పట్ల మనకు గౌరవం లేకపోతే పరాయి వాళ్ళు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? కాబట్టి ముందు మనకి స్పష్టత కావాలి కదా, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయన వచ్చి అంబాలికలకి నువ్వు సంతానాన్ని అనుగ్రహించవలసింది, ఇది శాస్త్రం ఒప్పుకునేటువంటి పద్ధతి కదా అనేసి అంటే, ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉందంటే, ఆయన తపస్వి. ఇంతపూర్వం ఆయన వేదాలని అన్నిటినీ కూడా ఆయన విభాగించారనమాట. ఆయన తపస్వి, జటలు గట్టికిపోయిందనమాట ఆయన శరీరం. నిత్యం ఆయన తపస్సులో ఉన్నారు తప్ప ఆయనకు వేరే ధ్యాస లేదు. అమ్మ నువ్వు అడిగినట్టు నేను అడిగిన సహాయం నేను చేస్తాను, అయితే 1 ఏడాది పాటు నీ కోడళ్ళని కూడా దీక్ష వహించి వాళ్ళని కూడా తపస్సు చేయమని చెప్పు అన్నారు. ఎందుకని? ఆయనకు తెలుసు ఇప్పుడు ఈయన ఉన్న స్థితి, ఈయన శరీరాన్ని చూస్తే వాళ్ళు రాజకుమార్తెలు, పైగా అంతఃపుర స్త్రీలు, వాళ్ళు పైగా కష్టంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు తనని చూస్తే వాళ్ళు జడుచుకోవడము, లేదంటే వాళ్ళు అసహించుకోవడం జరుగుతుంది. ఒక సిచ్యువేషన్లో మైథున ప్రక్రియ అనేది స్త్రీ పురుషులు ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు పరమ సంతోషంగా పాల్గొనేటువంటి ప్రక్రియ. అందులో ఒకళ్ళకి మనసు చిరాగ్గా ఉండి, లేదా ఒకళ్ళకి ఇష్టం లేకుండా అయిష్టంగా జరిగితే వాళ్ళకి సత్సంతానం కలగదు. ఇది ధర్మ సూక్ష్మం అండి. మైథున ప్రక్రియలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పరమ సంతోషంగా ప్రహృష్టమైన మనస్తోటి పాల్గొనాలి. స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు, ఎందుకంటే వైదికంగా
సమాజం అంగీకరించేటువంటి అది భార్యాభర్తల సంబంధం. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది కాబట్టి తప్పక ధర్మాన్ని నిలబెట్టడం కోసం, సింహాసనాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి ఈ మార్గం తప్ప ఇంకొక అవకాశం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని సంవత్సరం పాటు ఈ తపస్సు చేయమని చెప్పేసి ఆయన ముందే సూచించారు. అయితే సత్యవతీదేవి అన్నట్టు నాయన సింహాసనం ఖాళీగా ఉంది, ఇప్పటికే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అక్కడ భీష్ముడు కేవలం తన పోరాట శక్తితోటి ఆయన అతి కష్టం మీద అక్కడ కాపాడుతున్నాను కాబట్టి నువ్వు సాధ్యమైనంత తొందరగా సంతానాన్ని అనుగ్రహించాలి. ఇప్పుడు ఇంకో ఏడాది పాటు తపస్సు చేస్తుంటే ఏడాదిలో మిగతా శత్రురాజులకి, వేరే వాళ్ళకి, సామంతరాజులకి కూడా ఎవరికి ఎలాంటి బుద్ధి కలుగుతుందో తెలీదు. రాజు లేకపోతే అక్కడ ఎవ్వరికీ కూడా దేవర్షులు, మహర్షులు వీళ్ళెవరు కూడా ఈ రాజ్యంలో ఉండటానికి ఇష్టపడరు. అలాగే వస్తువుల విలువలు కూడా మారిపోతుంటాయి. నిత్యావసరాలకు కావాల్సిన వస్తువులేమో ధరలేమో ఆకాశాన్ని అంటుతాయి, ఏవి తొందరగా లభ్యం కాకూడదో అని ఇష్టం వచ్చినట్టు ఆ ధరలే మారిపోతాయని చెప్పేసి ఆవిడ ధర్మసూక్ష్మం చెప్పింది ఆవిడ అక్కడ. కాబట్టి ఏడాది పాటు ఆగే పరిస్థితి లేదు నాయన అంటే, సరే నీ కోడళ్ళని రమ్మనమని చెప్పు అని చెప్పేసి అని అన్నమాట. అప్పుడు ఆవిడ వెళ్ళి ఆ కోడళ్ళని పరమశాంతంగా ఆవిడ అనునయించి మాట్లాడింది. అమ్మ, మీరిద్దరూ కూడా ఈ వంశానికి కోడళ్ళు, నేను ఎలాగైతే వచ్చానో మీరు కోడళ్ళు కాబట్టి తల్లులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు సంతానం కలగాలి, ఇది తప్ప మరో మార్గం లేదు. మీరు దయచేసి అర్థం చేసుకొని మీ మనసుని తిటవు చేసుకొని పరమ సంతోషంగా వెళ్ళి, నా కుమారుడు వ్యాసుడు వచ్చారు, ఈ నియోగ మార్గం ద్వారా అంటే దేవర న్యాయం ద్వారా వెళ్ళి దయచేసి మీరు సంతానాన్ని కనండి, వెళ్ళండి అని చెప్పేసి ఆవిడ అంబాలికని పంపించాను. ముందు అంబికని పంపిస్తే ఆవిడ సుకుమారి, పైగా ఒక కష్టంలో ఉంది, ఇంకా తప్పదు, ఇది మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. అత్తగారి మాటలను ఆవిడ అంగీకరించి ఆవిడ వచ్చారన్నమాట. కానీ పరమ తపస్వి, ఎంతో తేజోమూర్తిగా ఉన్న వ్యాస మహర్షి రూపాన్ని చూసి ఆవిడ తట్టుకోలేక కళ్ళు మూసుకుంది. ఆవిడ కళ్ళు మూసుకొనే ఆవిడ అక్కడ ఉండవలసినంత కాలం, ఉండవలసినంత సమయం కూడా అక్కడ కళ్ళు మూసుకునే భయంతో వణికిపోయింది. ఆయనకి దీని మీద కళ్ళు మూసుకున్నాం ఎందుకు, ఇవన్నీ ఆయన వాటి గురించి ఆయన చర్చలు పెట్టారు. వ్యాస మహర్షి కూడా ఆయన చేయవలసిన ధర్మం ఆయన చేస్తారు, దాని గురించి ఇంకా ఎక్కువసేపు ఆయన అక్కడ ఉండి అక్కడ ఒక కార్యం మీద వచ్చారు, ఆయన చేయవలసిన కార్యం ఆయన చేసేసారు, వచ్చారు. తెలుసు ఆవిడ కళ్ళు మూసుకుందని తెలుసు. ఇంకా అక్కడ దాని గురించి అక్కడ చర్చలు పెట్టి దాని గురించి అవన్నీ చేయడం గొప్పవాళ్ళ లక్షణం కాదు అది. కాబట్టి ఆయన వచ్చాక చెప్పానమాట, అమ్మ ఆవిడ కళ్ళు మూసుకుంది, ఆవిడ మనసు స్థిమితంగా లేదు, నీ కోడలు మనసు స్థిమితంగా లేదు, కాబట్టి పుట్టేవాడు మహాబలవంతుడు పుడతారు, కానీ ఆ పుట్టిన మహాబలవంతుడే పుడతాడు, కానీ పుట్టాక అతను గుడ్డివాడు అవుతాడు. ఎందుకంటే ఆవిడ కళ్ళు మూసుకుంది, ఆవిడ మనసు స్థిమితంగా లేదు అంటే ఆవిడ బాధపడింది, ఎంతో బాధపడింది. అంబాలికని పంపించింది. అంబాలిక కూడా ఆవిడ వచ్చింది. అయితే ఆవిడ అలా ఈ తపస్విని చూస్తూ ఆవిడ ఆశ్చర్యపోయి, అలా అంటే మొహంలో పాలిపోయినట్టుగా ఆవిడ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయింది. జరిగింది వచ్చానమాట. ఆవిడ బయటికి వచ్చాక అమ్మ, పుట్టేవాడు గొప్ప వంశకర్త అవుతాడు, సత్పుత్రుడే పుడతాడు, కానీ అయితే అతను పాండువర్ణంలో పుడతాడు. అంటే పాండువర్ణం అంటే ఏదో పెద్ద రోగం కాదు, అదేం రోగం కాదండి, పాండువర్ణంలో వంశకర్త అయినా కొడుకు పుడతాడని చెప్పేసి అన్నాడు. ఈవిడ బాధపడి అంబాలికకు సరే సత్పుత్రుడు పుడతాడు, కానీ అంబికకి ఒక కొడుకు ఒక్కగానొక్క కొడుకు గుడ్డివాడు అవుతాడు. మరొక్కసారి కుమారుణ్ణి అనుగ్రహించవయ్యా, ఎందుకంటే తోడుండాలి, అంబికకు కూడా ఇంకా జీవితంలో సంతోషం ఉండాలని. ఆవిడ కోడళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తాను చూడండి. ఆవిడకే కానీ అత్యాశ ఉంటే ఎవరో ఒకళ్ళు పుట్టారులే చాలే మళ్ళీ ఏంటి అని చెప్పేసి అని అనలేదు. అంబిక మనసు కృంగిపోతుంది, ఎందుకంటే అంబాలిక తన చెల్లెలకి గొప్ప కొడుకు పుడుతున్నాడు, తనకు పుట్టిన వాడేమో గుడ్డివాడు అవుతాడు, కాబట్టి అలా కాదు అని ఇంకొక కొడుకునైనా అనుగ్రహించు అని చెప్పేసి అంటే సరే ఆవిడని రమ్మనమని అన్నాను. కానీ ఈసారి ఈవిడ అంబిక నచ్చజెప్పి పంపించింది. నచ్చజెప్పినప్పటికీ అంబిక మళ్ళీ వెళ్ళి ఆయన్ని ఎదుర్కొనే స్థితిలో ఆవిడ లేదు. తనకు బదులుగా దాసిని పంపించింది, మంచిగా అలంకరించి దాసిని పంపిస్తే ఆ దాసి పరమ సంతోషంగా ఆయన సేవించి జరగవలసిందంతా జరిగిందనమాట. తిరిగి వచ్చి చెప్పాను, అమ్మ వచ్చింది దాసి అని చెప్పాను. ఇంత జరిగినా కానీ దాసిని పంపించింది అని చెప్పి సరే అని ఆవిడ ఊరుకుందే తప్ప కానీ ఇంక కోడల్ని ఒక్క మాట అనలేదు. అటువంటి స్త్రీమూర్తి ఆవిడ ఆ క్షణం ఆ కష్టంలో ఎలా నిలదొక్కుందో చూడండి. సరే అందుకని కాబట్టి ఆవిడని అటువంటి స్త్రీమూర్తిని దయచేసి తక్కువ చేయడం లాంటి పిచ్చి పనులు దయచేసి చేయకూడదు మనం.
రేపు మళ్ళీ ఎవరైనా సీరియల్స్లోనూ సినిమాల్లోనూ ఆవిడని తక్కువ చేసి చూపిస్తారేమో తెలీదు. కాబట్టి ఎవరైతే ఇది వింటున్నారో దయచేసి అర్థం చేసుకోండి. ఆవిడ దురాశ పర్రాలు లేదంటే అహంకారి క్రోధ స్వభావం కల స్త్రీమూర్తి కాదు, ఎంతో సహనవంతురాలు. ఆవిడ కారణ జన్మురాలు కూడా. కారణానికి కురువంశాన్ని కాపాడడానికి ఆవిడ జన్మించింది. నారాయణ వంశంలో పుట్టినటువంటి వేదవ్యాసుడికి ఆవిడ జన్మనిచ్చింది. ఇటువంటి స్త్రీమూర్తి గురించి మనం తప్పుగా మాట్లాడడం అనేది చాలా దారుణం. దయచేసి అటువంటి పనులు చేయకూడదు. తదనంతర కథ అంతా మీకు తెలిసిందే కదా. ఆ తర్వాత కాలంలో పాండురాజు శరీరాన్ని వదిలేక కుంతీదేవి కుమారులతో కలిసి వచ్చాక వ్యాస మహర్షి వచ్చి చెప్పారు, అమ్మ సింహాసనం కోసం ఇంత తాపత్రయపడ్డాం, అయితే ఇకపై కూడా అటువైపు ధృతరాష్ట్రుడికి పిల్లలు కలిగారు, పాండురాజుకి పిల్లలు కలిగారు. ఇప్పుడు జరగబోయేటువంటి సింహాసనం కోసం జరిగే కుట్రలు కుతంత్రాలు నువ్వు చూడలేవు. నీ క్షేమం కోసరి నీ కోడళ్ళ క్షేమం కోరి చెప్తున్నాను. నువ్వు నీ కోడళ్ళని తీసుకొని వానప్రస్థానికి వెళ్ళి ఆశ్రమవాసంగా ఉండి అక్కడే తపస్సు చేసుకుంటూ గడిపేసి, ఇకపై నీ పెద్దరికానికి ఇక్కడ విలువ లేదు అంటే ఆవిడ అలాగే కోడళ్ళని తీసుకొని ఆవిడ తపస్సుకు వెళ్ళిపోయింది. ఆవిడ ఎక్కడ కూడా ఎవరిని నొప్పించలేదు, ఎవరిని సూటిపోటి మాట్లాడలేదు. భీష్ముడిని కానీ ఆ తర్వాత దాసిని పంపించారని చెప్పేసి కోడళ్ళని ఒక మాట అనడం కానీ విదురుణ్ణి కానీ ఎక్కడా ఎవరిని చిన్నపుచ్చలేదు. కాబట్టి ఆవిడ వల్ల ఏదో మొదలైపోయింది, ఆవిడ వల్లనే కురువంశం నాశనం అయిపోయింది అనేటువంటి ఆలోచన ఈ కాలంలో ఎవరికైనా ఉంటే దయచేసి దాన్ని తుడిచిపెట్టేసండి. ఎందుకంటే అది చాలా తప్పు. అటువంటి స్త్రీమూర్తి గురించి అలా మాట్లాడటం అనేది ఎంత మాత్రం తగదు. కథని మనం ఉన్నట్టుగా పురాణ ఇతిహాసాలని మనం చదువుకోగలగాలి. చదువుకొని నిజం తెలుసుకోకుండా మాత్రం దయచేసి మాట్లాడకండి. అది ఉంటానండి. నమస్కారం.